खबर तफसील से। हैदराबाद के इलाके गच्चीबावली में तेलंगाना स्टेट जुडिशियल ऑफिसर्स कॉन्फ्रेंस के इफ्तिताही इजलास में चीफ जस्टिस ऑफ इंडिया जस्टिस NV रमन्ना ने शिरकत की और इस इजलास का इफ्तिताह किया। इस तकरीब में तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव, तेलंगाना के वजीर कानून इंद्र किरण रेड्डी और तेलंगाना हाईकोर्ट के चीफ जस्टिस जजेस वकला ने भी शिरकत की। चंद्रशेखर राव ने अदालतों में जेर समाअत केसों में इजाफे पर तशवीश का इजहार किया। इन्होंने CJI से जजों की तादाद में इजाफा करने की अपील की और साथ ही तेलंगाना 22 नए अजला में डिस्ट्रिक्ट कोर्ट कायम करने की अपील की। इन्होंने कहा कि तेलंगाना हुकूमत अदालतों के कामकाज में आसानी के लिए 1730 आसामियों को 30 आसामियों की भर्ती को मंजूरी दी है। इन्होंने तेलंगाना में निज़ाम इंसाफ को मिसाली बनाने का अज़्म जाहिर किया। KCR ने कहा कि रियासत में रेवेन्यू रिकॉर्ड को डिजिटलाइज किया गया है और रेवेन्यू अदालतों को ख़त्म करके इसका इख्तियार महकमा इंसाफ के हवाले किया गया है। KCR ने जजेस के लिए दुर्गम चिवर इलाके में 42 क्वार्टर्स तामीर करने की तजवीज़ भी पेश की। I request you humbly, sirs, to see that the number of judges posts there is increased and correspondingly the magistrate posts are also increased down the line so that the burden is reduced on the courts. అదే విధంగా నాంపల్లి కోర్టు స్థలం పక్కనే కొత్త ఖాళీ స్థలం ఉంది హార్టికల్చర్ అని చెప్పి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 పాత జిల్లాలు ఉన్నవి, 22 కొత్త జిల్లాలు ఉన్నవి. ఈ 22 జిల్లాలలో కూడా ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని చెప్పి నేను మన CJ గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టుల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు ఎంపిక చేసి పెట్టేసినట్టయితే వాటన్నిటి కూడా తక్షణమే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేస్తుంది. చక్కటి భవనాలు, అన్ని వసతులతో కూడినటువంటి భవనాలు నిర్మాణాలు కూడా చేపడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1730 అడిషనల్ పోస్ట్ శాంక్షన్ కావాలని చెప్పారు. వాటిని కూడా మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. అంటే హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, కింద ఉండేటువంటి మెజిస్ట్రేరియల్ కోర్ట్స్లో తగినటువంటి సిబ్బందిని ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన న్యాయ పరిపాలన విభాగం అద్భుతంగా ముందుకు పురోగమించడానికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి జస్టిస్ డిపార్ట్మెంట్గా పేరు తెచ్చుకోవడానికి అన్ని వేళల్లో అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి సంసిద్ధంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా డిజిటైజ్ చేశాం. సుమారు 1,52,00,000 ఎకరాల భూముల రికార్డులు డిజిటైజ్ అయి ఉన్నాయి, కంప్యూటరైజ్ అయి ఉన్నాయి. వాటి డిజిటల్ పద్ధతిలోనే ఈరోజు రిజిస్ట్రేషన్స్ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కోర్టుల మీద ఉండేటువంటి అపారమైన నమ్మకంతో, విశ్వాసంతో రెవెన్యూ కోర్టులన్నింటినీ కూడా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ కోర్టు తర్వాత మళ్ళీ లిటిగెంట్స్ అక్కడనే ఆగకుండా మళ్ళీ కోర్టులకు వస్తూ ఉన్నారు. కాబట్టి సమయం వృధా అవుతుంది. కాబట్టి రెవెన్యూ కోర్టులను రద్దుపరిచి ద టోటల్ లిటిగేషన్ నౌ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే చెప్పితే 42 మంది జడ్జీలకు కూడా ఒకే చోట వచ్చే విధంగా అద్భుతమైనటువంటి క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి అనుకున్నాం. ఒక 30-40 ఎకరాల స్థలంలో మన దుర్గం చెరువు ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే అక్కడ ఒక 30 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ చాలా చక్కటి భవనాలు మన న్యాయమూర్తుల హోదాకు తగ్గట్టుగా నిర్మించబోతా ఉన్నామని చెప్పి चीफ जस्टिस ऑफ इंडिया जस्टिस NV रमन्ना ने कहा कि मुल्क की अदालतों में बहुत ज़्यादा ज़ेर इल्तवा मुकदमात और जजों की कमी की वजह से एक मुद्दई को कई सालों के बाद ही अदालत से इंसाफ मिलता है। एक बार अदालत चले जाएं तो नतीजा आने में कितने साल लगेंगे, ये एक बड़ा सवालिया निशान है। इन्होंने ज़्यादा से ज़्यादा जजों की तकर्री पर जोर दिया। सुप्रीम कोर्ट, हाई कोर्ट या डिस्ट्रिक्ट कोर्ट में एक भी खाली आसामी नहीं होना चाहिए। Infrastructure of the judiciary. Second is filling up the vacancies. The reason is access to justice is possible only when we provide sufficient number of courts as well as infrastructure so the people, the litigant public can approach the institution for justice. At the same time, our judiciary is overburdened. I don't want to bother all of you by giving the figures, statistics, etc. But it is admitted fact, there is no dispute. The pendency is increased, cases are coming out. The reasons are 100. I don't want to say that also. In the circumstances, it is the feeling that once if you go to court, how many years it takes to get the results is the
is a big question mark. Wherever you go, the first question asked is how many days it takes to decide a case. And thereafter, the hierarchy of appeal system in the country, it takes more time. So I thought that it is necessary that we must appoint as many judges as possible. I don't want to keep even one vacancy, either in the high courts as well as in the Supreme Court or the district judiciary, and also strengthen the system. I requested the Government of India, after a detailed survey by the Supreme Court Registry about the infrastructures in the different parts of the country, different courts, it was found it's very inadequate. वाईएसआर तेलंगाना पार्टी की सरबराही वाईएस शर्मिला की पदयात्रा जिला भद्राद्री कोतागुड़म में जारी है और शर्मिला ने अलंदू मंडल के बोजाईगुड़म में रैतू गोसा दीक्षा में हिस्सा लिया। शर्मिला ने तेलंगाना हुकूमत को तनकीद का निशाना बनाया। इन्होंने केसीआर पर किसानों को धोखा देने का इल्जाम लगाया। इन्होंने बताया कि तेलंगाना में गुज़िश्ता 8 साल के दौरान 8,000 किसानों ने खुदकुशी की है। साथ ही सवाल किया कि अगर किसान खुशहाल हैं तो फिर खुदकुशी क्यों कर रहे हैं। इन्होंने दलित बंधु को धोखा और हुकूमत की बदनामी का जरिया करार दिया। साबिक टीआरएस रुकन असेंबली वेंकटेश्वरलू की दुख्तर ने खुदकुशी कर ली है। महालक्ष्मी ने दमाई पेट में मकान में सीलिंग फैन से फांसी लगाकर खुदकुशी कर ली। इत्तला पर साबिक रुकन असेंबली वेंकटेश्वरलू दमाई पेट में वाक़ मकान पर पहुंचे। पुलिस ने इस सिलसिले में केस दर्ज कर लिया है। जांच जारी है। हैदराबाद में हनुमान जयंती के मौके पर कल शहर में शोभा यात्रा निकाली जाएगी। हैदराबाद सिटी पुलिस कमिश्नर सीवी आनंद ने सीनियर ओहदेदारों के साथ यात्रा के लिए सिक्योरिटी के बंदोबस्त का जायजा लिया। 12 किलोमीटर तवील यात्रा का आगाज पुराने शहर के इलाके गोलीगोड़ा राम मंदिर से होगा और इख्तिताम टैंक बंद पर होगा। कमिश्नर पुलिस ने यात्रा के रूट्स का जायजा लिया। आम ट्रैफिक के लिए यात्रा के गुजरगाहों पर इम्तनाई अहकाम जारी किए गए हैं। इन्होंने बताया कि सिक्योरिटी के लिए 8,000 पुलिस अमले को तैनात किया गया है। ड्रोन और सीसीटीवी कैमरे से जुलूस पर नजर रखी जाएगी। इस मौके पर एडिशनल सीपी डीएस चौहान, ज्वाइंट सीपी एवी रंगनाथ, ज्वाइंट सीपी स्पेशल ब्रांच विश्व प्रसाद, ज्वाइंट कमिश्नर पुलिस स्पेशल ब्रांच एम रमेश, गज्जराव भोपाल, प्रकाश रेड्डी, चंदना दीप्ति, राजेश चंद्रा, जी चक्रवर्ती और दीगर मौजूद थे। तेलंगाना के वजीर खेल, सयाहत व सकाफत वी श्रीनिवास गौड़ समर कोचिंग कैंप के पोस्टर का रस्म इजरा अंजाम दिया। तेलंगाना स्पोर्ट्स अथॉरिटी 16 अप्रैल से 31 मई तक ग्रेटर हैदराबाद के तमाम स्पोर्ट्स स्टेडियम में मुख्तलिफ खेलों के तरबियती प्रोग्राम मुनक्किद करेगी। गच्चीबावली जीएमसी बालू स्टेडियम, यूसुफगुड़ा के वीबीआर इंडोर स्टेडियम, सिकंदराबाद जिमखाना ग्राउंड्स, सरूर नगर स्टेडियम और एलबी स्टेडियम के मुताल्लिका स्टेडियम्स में तरबियती कैंप मुनक्किद किए जाएंगे। वजीर ने महकमे खेल के हुकाम को मौसम गर्मा के तरबियती कैंप के लिए बेहतर से बेहतर इंतजामात करने की हिदायत दी है। गुज़िश्ता 2 सालों से आलमी वबा कोरोना की वजह से समर कोचिंग कैंप मुनक्किद नहीं किए गए थे। फिलहाल इसी के साथ रुकेंगे छोटे से ब्रेक के लिए। ब्रेक के बाद लौटेंगे आंध्र प्रदेश की अहम खबरों के साथ।